దక్షిణ ఆగ్నేయ దిశలో పల్లంగా నుండి వాయువు ఉత్తర దిశలో ఎత్తుగానున్న స్థలాన్ని రోగకృద్వాస్తు అని అంటారు. ఇందు గృహం నిర్మించిన రోగాలను కలుగజేస్తుందని వాస్తు విద్య అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నమస్కారం. స్వస్తి. నైరుతి దక్షిణ దిశలో పల్లంగా ఉండి ఉత్తర ఈశాన్యాలు ఎత్తుగానున్న స్థలాన్ని అర్గళ వాస్తు అని అంటారు. ఇది బ్రహ్మ అత్యాది పాపకృత్యాలను చేయిస్తుందని వాస్తు విద్య అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నమస్కారం. స్వస్తి. ఈశాన్య తూర్పు దిశలో ఎత్తుగా నుండి పశ్చిమ నైరుతి దిశలు పల్లంగానున్న శ్మశాన వాస్తు అని అంటారు. ఇది వంశనాశనం కలిగిస్తుందని వాస్తు విద్య అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నమస్కారం. స్వస్తి. ఆగ్నేయం పల్లంగా నుండి నైరుతి ఈశాన్య వాయువు దిశలు ఎత్తుగానున్న స్థలాన్ని శేనక వాస్తు అని అంటారు. ఇది నాశనం మరణం కలిగిస్తుందని వాస్తు విద్య అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నమస్కారం. స్వస్తి. ఈశాన్య ఆగ్నేయ పశ్చిమ భాగాలు ఎత్తుగా నుండి నైరుతి దిశ పల్లంగానున్న స్వముఖ వాస్తు అని అంటారు. ఇది ఎల్లప్పుడూ దారిద్ర్యాన్ని ఇస్తుందని చెప్పడం జరిగింది. వాస్తు విద్య అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. నమస్కారం. స్వస్తి.